వాటిపై సమాలోచన చేశారు. ఇక అలాగే శాఖల వారీగా ఆర్థిక పరిస్థితి శ్వేతపత్రం విడుదలపై చర్చ సాగనుంది. మొత్తం మీద కేబినెట్ భేటీలో కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. శాఖల వారీగా ఆర్థిక పరిస్థితి శ్వేతపత్రం విడుదలపై చర్చ సాగనుంది. ఇప్పటికీ 2 గ్యారంటీల అమలు, మిగతా వాటిపై చర్చ సాగనుంది. ఇక ప్రధానంగా రేపు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన కొనసాగుతున్నటువంటి ఈ భేటీకి సంబంధించి అసెంబ్లీ హాల్లో మంత్రులు, డిప్యూటీ సీఎం హాజరయ్యారు. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ మధు, కేబినెట్ భేటీ ముగిసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఏ అంశాలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి, అట్లాగే శ్వేతపత్రానికి సంబంధించి కూడా కీలకమైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఆర్థిక పరిస్థితిపై. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే ఎగ్జాక్ట్లీ స్పీకర్ ఎన్నిక తర్వాత స్పీకర్ను సన్మానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత అసెంబ్లీ హాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించారు. కేబినెట్ మంత్రులందరూ హాజరయ్యారు. ముఖ్యంగా రేపు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రేపు జరిగేటువంటి మొదటి ప్రసంగం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేయనుంది, ఏ ప్రసంగంలో ఏ అంశాలను చెప్పనుంది అనేటువంటిది చాలా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేబినెట్లో దీనిపైనే ఆమోదం తెలిపారు. రేపు గవర్నర్ స్పీచ్ లో ఉండాల్సినటువంటి అంశాలపైన ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేబినెట్ ఆమోదించింది. దాంట్లో ప్రభుత్వం ప్రస్తుతం ఈ నిన్నటి వరకు ఎలా ఉంది, ఇక ముందు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎలా ఉండనుంది అనేటువంటి అంశాలను చూపించనున్నట్టుగా తెలుస్తా ఉంది. మొన్నటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇక ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉండనుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, వీటన్నిటిపైన చర్చ జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో, ప్రధాన హామీలో 6 గ్యారెంటీలు ప్రజలను ఆకర్షించేటువంటి పథకాలుగా ఉన్నాయి. సో అందులో 2 గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేశారు. ఒకటి ఉచిత రవాణా బస్సు, ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పేట 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోగ్య బీమా. సో ఈ 2 అమలు చేశారు. ఇంకా 4 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అమలు అంశం కూడా ప్రస్తుతం ఈ కేబినెట్లో చర్చకు రావడం జరిగింది. దాదాపు గంటన్నర సేపు ఈ కేబినెట్ సమావేశం జరిగింది. చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర అప్పుల పరిస్థితి, శ్వేతపత్రం విడుదలయ్యాలి, డిపార్ట్మెంట్ వైజ్ వారీగా రాష్ట్ర డిపార్ట్మెంట్ల పైన ఎలాంటి భారం ఉంది అనేటువంటిది గతంలోనే మంత్రులు చెప్పే ప్రయత్నం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత సివిల్ సప్లైలో, తర్వాత విద్యుత్ శాఖలో అప్పుల భారం ఎంత ఉంది, దానికి వడ్డీల సంగతి ఏంటి, ఇవన్నీ లోన్ల రూపంలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో అనేటువంటి నివేదిక తెప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన చర్చ జరిగింది. అవసరం అనుకుంటే రేపు గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత అసెంబ్లీ పొడిగింపు సమయంలో శ్వేతపత్రం విడుదల చేయాలి. డిపార్ట్మెంట్ వైజ్గా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే 6 గ్యారంటీల అంశాన్ని ప్రధానంగా కేబినెట్లో సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రజలు మనం చెప్పినట్టుగా 100 రోజుల్లో అమలు చేస్తారా చేయరా అనేటువంటి ఆసక్తి ఉంది. రాజకీయ పార్టీలు గమనిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అంశంపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేటువంటిది కేబినెట్ తీర్మానం చేసినట్టుగా తెలుస్తా ఉంది. రేపు గవర్నర్ ప్రసంగంలో ముఖ్యంగా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ ప్రసంగం పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. పలు కీలకమైనటువంటి అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదే అంశాన్ని కేబినెట్ ఆమోదించింది. రామ్ రైట్. అలాగే అంటే రేపటి గవర్నర్ ప్రసంగం ఎలా ప్రతిబింబించబోతుంది? ఎందుకంటే ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగానే ఎప్పుడైనా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. వాళ్ళు చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి, లేదంటే చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. అయితే గత ప్రభుత్వానికి సంబంధించి ఈ గవర్నర్ ప్రసంగంలో ఏమైనా వాళ్ళ తప్పులను తూర్పారబట్టే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ అంటే చాలా స్పష్టంగా వీళ్ళు గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలను రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నట్టుగా వారిగా ప్రచారం జరుగుతూ ఉంది. నిన్న మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ మాట్లాడుతూ, కేటీఆర్ మీడియాతో కొద్దిసేపు ఇచ్చాపాటిగా మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి మాటల్లో ఆయన ఒక్కటే చెప్పారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేటువంటిది కాంగ్రెస్ ప్రచారం చేయబోతా ఉంది, గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పబోతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ముందుగా వాళ్ళు అనుకున్నట్టుకంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రేపంతా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రగతి, పురోగతి వీటన్నిటిపైన గవర్నర్ ప్రసంగంలో వివరించినట్టుగా తెలుస్తా ఉంది. నెక్స్ట్ కాంగ్రెస్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండనుంది అనేటువంటిది కూడా గవర్నర్ ప్రసంగంలో
వివరించేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ ఎజెండా ఏముంది, రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, ఇక్కడ సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు, ప్రజా సంక్షేమ విషయంలో కావచ్చు, కాంగ్రెస్ ఏ రకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళనుంది అనేటువంటిది గవర్నర్ ప్రసంగం ప్రతిబింబిస్తుంది. సో అదే అంశాలను గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్ళు మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా గతంలో మాదిరిగానే గవర్నర్ ప్రసంగం అనేది దాదాపు అధికారంలో ఎవరుందో వారికి అనుకూలమైనటువంటి అంశాలను గవర్నర్ ప్రసంగంలో చొప్పిస్తారు. ఒకవేళ సొంతంగా ఇంకేమైనా చెప్పాలనుకుంటే గవర్నర్ విచక్షణ, అంటే గవర్నర్ కూడా కొన్ని విషయాలను చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం రేపు గవర్నర్ ప్రసంగంలో ఏ అంశాలు ఉండనేటువంటిది అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. కేబినెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం పైన సుదీర్ఘ భేటీ జరిగింది. గంటన్నర పాటు సుదీర్ఘ భేటీలో 6 గ్యారెంటీల అమలుతో పాటు గవర్నర్ ప్రసంగము, తర్వాత రాష్ట్ర అప్పుల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, పురోగతి, నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏం చేయబోతా ఉన్నాం, ప్రజలకు ఎలా విశ్వాసం కల్పించాలి, ఈ అన్ని అంశాలను కేబినెట్లో చర్చించారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో రేపు గవర్నర్ ప్రసంగించనున్నారు. రామ్ రైట్. అలాగే మధు, అంటే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు ముఖ్యంగా దానికి సంబంధించిన నిధుల సమీకరణ గురించి కూడా ఖచ్చితంగా చర్చ జరుగుంటుంది. దీంతో పాటు శాఖల వారీగా ఆర్థిక పరిస్థితి, దానికి సంబంధించినటువంటి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తామంటే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మంత్రులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, ప్రస్తుతానికి ఉన్నటువంటి నిధులు కావచ్చు, ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు, ఎలా చేయాలి, ఎలా చేయబోతున్నారనే ప్రశ్నకు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేస్తామంటూ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఎప్పట్లోగా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సీరియస్ డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది క్యాబినెట్లో. సో ఏం జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికీ ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం పైన విమర్శల దాడి పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిపార్ట్మెంట్ వైజ్ గా విద్యుత్ శాఖకు సంబంధించి దాదాపు 81,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. అమౌంట్ అంతా కూడా దానికి సంబంధించినటువంటి బకాయిలే కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి మిత్తిల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటిది ఒక ఆరోపణ. విద్యుత్ సంబంధించినటువంటి ఈ రకంగా ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, సివిల్ సప్లై కూడా దాదాపు 46,000 కోట్లకు పైగా అప్పులున్నాయి. 3,000 కోట్లు దాదాపు దానికి సంబంధించిన మిత్తిలే చెల్లిస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి వడ్డీ చెల్లింపులకు వెళ్తా ఉంది. ఇంత భారం పెరిగిపోయింది అనేటువంటిది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి విమర్శలు. సో డిపార్ట్మెంట్ వైజ్ గా లెక్కలు తీసే ప్రయత్నంలో అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. అంతర్గతంగా కూడా టోటల్ రిపోర్ట్ తయారు చేయాల్సిందిగా, ఇంతవరకు డిపార్ట్మెంట్ వైజ్ గా చేసిన అప్పులన్నీ, లోన్లు ఎంత, దానికి సంబంధించినటువంటి ఎలా మిత్తిలు ఎలా కడతా ఉన్నారు, సంవత్సరం వారీగా ఎంత భారం పడతా ఉంది, జరుగుతున్న పురోగతి ఏంటి, ఎక్కడెక్కడ నిధులు ఖర్చు చేస్తున్నారు, వీటిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. వారంతా నివేదిక వస్తే శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, ఆదాయ పరిస్థితి పైన, ఇప్పుడున్న రైట్ నౌ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, తెలంగాణలో పరిస్థితి ఆర్థికంగా అనేటువంటిది శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇదన్నీ ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా రేపు కాంగ్రెస్ క్యాబినెట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదించేటువంటి ప్రసంగంలో గవర్నర్ ఏ అంశాలను చెప్పనున్నారు, యాజ్ ఇట్ ఈస్ గా ఇదే అంశాన్ని ఆమె చదివేటువంటి అవకాశం ఉందా, ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కూడా ఉందా అనేటువంటిది చూడాలి. సో మొత్తానికైతే కేబినెట్ ఆమోదించింది. రేపు గవర్నర్ ప్రసంగించనున్నారు. పలు కీలకమైనటువంటి అంశాలపైన కేబినెట్ నిర్ణయం తీసుకుందాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద కేబినెట్ అయితే ముగిసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగింది. అసెంబ్లీ హాల్లో భేటీకి మంత్రులు, డిప్యూటీ సీఎం హాజరయ్యారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ఇక 6 గ్యారంటీల అమలుపై కేబినెట్లో ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు, మిగతా వాటిపై సమాలోచన చేశారు. ఇక అలాగే శాఖల వారీగా ఆర్థిక పరిస్థితి, శ్వేతపత్రం విడుదలపై చర్చ సాగనుంది. మొత్తం మీద కేబినెట్ భేటీలో కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. శాఖల వారీగా ఆర్థిక పరిస్థితి, శ్వేతపత్రం విడుదలపై చర్చ సాగనుంది. ఇప్పటికే 2 గ్యారంటీల అమలు, మిగతా వాటిపై చర్చ సాగనుంది. ఇక ప్రధానంగా రేపు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన కొనసాగుతున్నటువంటి ఈ భేటీకి సంబంధించి అసెంబ్లీ హాల్లో మంత్రులు, డిప్యూటీ సీఎం హాజరయ్యారు. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతారు. ఎస్ మధు, కేబినెట్ భేటీ ముగిసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఏ అంశాలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి, అట్లాగే శ్వేతపత్రానికి సంబంధించి కూడా కీలకమైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆర్థిక పరిస్థితిపై దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే
ఎగ్జాక్ట్లీ స్పీకర్ ఎన్నిక తర్వాత స్పీకర్ను సన్మానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత అసెంబ్లీ హాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించారు. కేబినెట్ మంత్రులందరూ హాజరయ్యారు. ముఖ్యంగా రేపు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రేపు జరిగేటువంటి మొదటి ప్రసంగం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేయనుంది, ఏ ప్రసంగంలో ఏ అంశాలను చెప్పనుంది అనేటువంటిది చాలా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ లో దీనిపైనే ఆమోదం తెలిపారు. రేపు గవర్నర్ స్పీచ్ లో ఉండాల్సినటువంటి అంశాలపైన ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేబినెట్ ఆమోదించింది. దాంట్లో ప్రభుత్వం ప్రస్తుతం ఈ నిన్నటి వరకు ఎలా ఉంది, ఇక ముందు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎలా ఉండనుంది అనేటువంటి అంశాలను చూపించనున్నట్టుగా తెలుస్తా ఉంది. మొన్నటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇక ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉండనుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, వీటన్నిటిపైన చర్చ జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో, ప్రధాన హామీల్లో 6 గ్యారెంటీలు ప్రజలను ఆకర్షించేటువంటి పథకాలుగా ఉన్నాయి. సో అందులో 2 గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేశారు. ఒకటి ఉచిత రవాణా బస్సు, ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పేట 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోగ్య బీమా. సో ఈ 2 అమలు చేశారు. ఇంకా 4 అమలు అంశం కూడా ప్రస్తుతం ఈ కేబినెట్ లో చర్చకు రావడం జరిగింది. దాదాపు గంటన్నర సేపు ఈ కేబినెట్ సమావేశం జరిగింది. చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర అప్పుల పరిస్థితి, శ్వేతపత్రం విడుదల చేయాలి, డిపార్ట్మెంట్ వైజ్ వారీగా రాష్ట్ర డిపార్ట్మెంట్ల పైన ఎలాంటి భారం ఉంది అనేటువంటిది చెప్పే ప్రయత్నంలో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత సివిల్ సప్లైలో, తర్వాత విద్యుత్ శాఖలో అప్పుల భారం ఎంత ఉంది, దానికి వడ్డీల సంగతి ఏంటి, ఇవన్నీ ఇకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి రాష్ట్రంలో అనేటువంటి నివేదిక తెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీటన్నిటిపైన చర్చ జరిగింది. అవసరం అనుకుంటే రేపు గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత అసెంబ్లీ పొడిగింపు సమయంలో శ్వేతపత్రం విడుదల చేయాలి. డిపార్ట్మెంట్ వైజ్ గా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే 6 గ్యారంటీల అంశాన్ని ప్రధానంగా కేబినెట్ లో సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రజలు మనం చెప్పినట్టుగా 100 రోజుల్లో అమలు చేస్తారా చేయరా అనేటువంటి ఆసక్తి ఉంది. రాజకీయ పార్టీలు గమనిస్తా ఉన్నాయి. కాబట్టి ఆ అంశం పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేటువంటిది కేబినెట్ తీర్మానం చేసినట్టుగా తెలుస్తా ఉంది. రేపు గవర్నర్ ప్రసంగంలో ముఖ్యంగా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ ప్రసంగం పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. పలు కీలకమైనటువంటి అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదే అంశాన్ని కేబినెట్ ఆమోదించింది. రామ్ రైట్. అలాగే అంటే రేపటి గవర్నర్ ప్రసంగం ఎలా ప్రతిబింబించబోతుంది? ఎందుకంటే ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగానే ఎప్పుడైనా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. వాళ్ళు చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి, లేదంటే చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. అయితే గత ప్రభుత్వానికి సంబంధించి ఈ గవర్నర్ ప్రసంగంలో ఏమైనా వాళ్ళ తప్పులను తూర్పారబట్టే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ అంటే చాలా స్పష్టంగా వీళ్ళు గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలను రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నట్టుగా వారిగా ప్రచారం జరుగుతూ ఉంది. నిన్న మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ మాట్లాడుతూ, కేటీఆర్ మీడియాతో కొద్దిసేపు ఇచ్చాపాటిగా మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి మాటల్లో ఆయన ఒకటే చెప్పారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేటువంటిది కాంగ్రెస్ ప్రచారం చేయబోతా ఉంది, గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పబోతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ముందుగా వాళ్ళు అనుకున్నట్టు కంటే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రేపంతా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రగతి, పురోగతి వీటన్నిటిపైన గవర్నర్ ప్రసంగంలో వివరించినట్టుగా తెలుస్తా ఉంది. నెక్స్ట్ కాంగ్రెస్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండనుంది అనేటువంటిది కూడా గవర్నర్ ప్రసంగంలో వివరించేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ ఎజెండా ఏముంది, రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, ఇక్కడ సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు, ప్రజా సంక్షేమ విషయంలో కావచ్చు, కాంగ్రెస్ ఏ రకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళనుంది అనేటువంటిది గవర్నర్ ప్రసంగం ప్రతిబింబిస్తుంది. సో అదే అంశాలను గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏర్పడైనటువంటి ప్రభుత్వం వాళ్ళు మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా గతంలో మాదిరిగానే గవర్నర్ ప్రసంగం అనేది దాదాపు అధికారంలో ఎవరుందో వారికి అనుకూలమైనటువంటి అంశాలను గవర్నర్ ప్రసంగంలో చూపిస్తారు. ఒకవేళ సొంతంగా ఇంకేమైనా చెప్పాలనుకుంటే గవర్నర్ విచక్షణ, అంటే గవర్నర్ కూడా కొన్ని విషయాలను చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం రేపు గవర్నర్ ప్రసంగంలో ఏ అంశాలు ఉన్నాయనేటువంటిది అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. కేబినెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం పైన సుదీర్ఘ భేటీ జరిగింది. గంటన్నర పాటు సుదీర్ఘ భేటీలో 6 గ్యారెంటీల అమలుతో పాటు గవర్నర్ ప్రసంగము, తర్వాత రాష్ట్ర అప్పుల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, పురోగతి, నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏం చేయబోతా ఉన్నాం, ప్రజలకు ఎలా విశ్వాసం కల్పించాలి, ఈ అన్ని అంశాలను కేబినెట్ లో
చర్చించారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో రేపు గవర్నర్ ప్రసంగించనున్నారు. రామ్, రైట్. అలాగే మధు, అంటే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు ముఖ్యంగా దానికి సంబంధించిన నిధుల సమీకరణ గురించి కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. దీంతో పాటు శాఖల వారీగా ఆర్థిక పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తామంటే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మంత్రులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, ప్రస్తుతానికి ఉన్నటువంటి నిధులు కావచ్చు, ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు, ఎలా చేయాలి, ఎలా చేయబోతున్నారనే ప్రశ్నకు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేస్తామంటూ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఎప్పట్లోగా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సీరియస్ డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది క్యాబినెట్లో. సో ఏం జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ ఇప్పటికీ ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం పైన విమర్శల దాడి పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డిపార్ట్మెంట్ వైజ్ గా విద్యుత్ శాఖకు సంబంధించి దాదాపు 81,000 కోట్లకు పైగా బకాయి